మన గ్రామస్తులందరికీ తెలిసిన విషయము శ్రీ జుట్టు సింహాచలం గారు ఈరోజు మన మామిడిపల్లి ఆలయంలో మన అందరి సమక్షంలో ఉన్నారు. చాలా సంతోషం. ఈయన మన గ్రామానికి మనకి చాలా మందికి తెలియదు. ఈయన ప్రెసిడెంట్గా ఎక్స్ ప్రెసిడెంట్ ఇప్పుడు ముందు ఈయన మన గ్రామానికి ప్రెసిడెంట్గా ఉంటారు. తర్వాత ఈయన వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగ రీతి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూడా ట్రేడింగ్ ఫీల్డ్లో ఈయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈయన చాలామందికి మన అగ్నికుల క్షత్రియ సంఘము వాళ్ళందరికీ ఇలా సేవ చేసుకుంటూ అతను ముందుకు సాగుతున్నారు. ఇదంతా మన గ్రామస్తులందరికీ ఒక గర్వకారణం. ఈ సందర్భంగా ఈరోజు మన సమక్షంలో ఆయన సమయం తీసి వచ్చినందుకు ఆయనకి కమిటీ తరఫున అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న సన్మానానికి మన ఉత్సాహంగా మన వాళ్ళందరూ ఏర్పాటు చేశారు. కాబట్టి అతనికి ఈ షాల్వతో సన్మానించాలని మన వీరస్వామి గారికి కోరుకుంటున్నాము. రెడీ లేదండి వీడియో చేస్తాను. పెద్దవాళ్ళందరికీ నమస్కారం. వయసులో నాకన్నా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మన చాలా మంది ఉన్నారు. మా తాతగారు ఉన్నారు, తర్వాత ప్రసాద్ గారు ఉన్నారు, తర్వాత మా సోదరు మా పురుషోత్తం మాస్టర్ గారు అయితే మేము ఫస్ట్ టైం 2017లో మేము కలుసుకున్నాం. ఇదే స్థలంలో కలుసుకోవడం జరిగింది. ఆయనకొస్తే నేను వింటున్నాను. మాస్టర్ గారు ఇక్కడ మన గ్రామానికి సంబంధించిన మొత్తం టీంని లీడ్ చేసిన దాంట్లో తాతారావు గారు, మాస్టర్ గారు, అలాగే మన జోగారావు గారు వీళ్ళంతా చాలా గట్టిగా కృషి చేస్తున్నారని చెప్పేసి నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం కొన్ని వందల కిలోమీటర్లు దాటి మన ఊరు నుండి ఇక్కడికి వచ్చి బ్రతుకు దగ్గరికి వస్తే ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ సెటిల్ అవుతున్నాం. ఇదే మన బ్రతుకు, ఇదే మన జీవితం, ఇదే మన అన్నమానే మన ఒక సొంత ఊర్లాగా మనం ఫీల్ అవుతున్నాం. చెప్పాలి, మన సొంత గ్రామం కిందే లెక్క. ఈ అన్నమాంతో మీకు ఉన్నంత గొప్ప అనుబంధం మామూలు విషయం కాదు. మన గ్రామ దేవతని ఇక్కడకు తీసుకొచ్చి ఇక్కడ మీరు సంబరాలు జరుపుతున్నారంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ అండమాన తాలూకా సొసైటీతో మీరు ఎంతగా మమేకమై ఉన్నారు అన్నది అర్థమవుతుంది. చాలా సంతోషం ఉంది. అన్నిటికంటే చాలా నాకు ఆనందం కలిగించిన అంశం ఏంటంటే మన కుటుంబాల మధ్య జరుగుతున్న చిన్న చిన్న సమస్యలు ఏవైతే కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎటువంటి పోలీసులతో సంబంధం లేకుండా, కోర్టులతో సంబంధం లేకుండా మనమే పరిష్కారం చేసుకుని వారికి సర్దుబాటు చేసుకుంటూ ఆ కుటుంబాల మధ్య ఒక సామరస్యాన్ని మీరు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా మంచి విషయం. కాబట్టి ఇంత పెద్ద దేవాలయాన్ని ఇక్కడ నిర్మించారు. మన గ్రామానికి నిజంగా చాలా గర్వకారణమైంది. మన పక్కన మన బారవ గ్రామం వాళ్ళు కూడా బహుశా మనం చూసారా లేకపోతే వాళ్ళు చూసి మనం స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా ఒక దేవాలయం. ఎందుకంటే వాళ్ళు మనకంటే చాలా పెద్ద ఊరు, అది చాలా పెద్ద గ్రామం. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ పూర్వీకులందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఒక దేవాలయాన్ని కట్టుకోవడం, వాళ్ళ అమ్మవారిని అక్కడ పూజించుకోవడం, వాళ్ళు సంబరాలు చేయడం, ఇదంతా కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా అండమాన్లో మీరు నిలబెట్టడం అనేది చాలా గొప్ప విషయం. మిమ్మల్ని అందరినీ చూసి మేము చాలా గర్వపడుతుంటాం. మా సోదరులు వీళ్ళంతా మొన్న ఈ తిరుమల ఫ్యామిలీలో ఒక ఇష్యూ వస్తే మేమంతా ఇన్వాల్వ్ అయ్యాం. రోజుల తరబడి ఆ సమస్యలో మేమంతా ఇన్వాల్వ్ అయ్యాం. అంటే ఆ రకంగా అండమాన్ అనగానే ఒక రకమైన ఆప్యాయత ఉంటుంది. వాళ్ళంత దూరం నుండి వచ్చేటప్పుడు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మనం నిలబడాలి, ముందుండాలి అనే ఒక ఉత్సాహం అంతకుమించి వేరేం కాదు. సో ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు మీరు మా దంపతులకి ఇద్దరికి ఈ రకమైన చిన్న హిల్ స్టేషన్ మీరు చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం.
అసలు ఊహించలేదు. మీరు ఇక్కడ ఆదివారం అందరూ దొరుకుతారు. నేను నిన్న మా దామోదరు చెప్పాడన్నమాట, ఇలాగ అందరూ దొరుకుతారు, ఇక్కడ ఉదయం కలుస్తారు, ఏదో మీటింగ్ కూడా ఉంది, మీరు రండి అంటే అప్పుడు చాలా సంతోషంగా నిజంగా ఇక్కడ రావాలి. కొద్దిగా లేట్ అయిపోయింది. ఉదయం పూట మార్కెట్కి వెళ్ళాలి కదా, సండే. ఆ బాగా సండే మార్కెట్ తీసినారు. అది ఏంటి జంగిల్ ఘాట్ మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ కొద్దిగా ఫిష్ కొనుక్కొని వచ్చేసి ఇంట్లో పెట్టేసి రెడీ అయ్యి వస్తారు. అదే విషయం. ఓకే, చాలా సంతోషం.